నమస్తే అండి, చాట్ అండ్ కుక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కమ్మనైన నెయ్యిని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ నెయ్యి ప్రిపేర్ చేయడానికి ముందుగా పాలు బాగా మరగబెట్టి చల్లరాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మీగడ అనేది చాలా థిక్గా వస్తుందండి. ఇలా వచ్చిన మీగడని మనం ఒక 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవాలి. నెయ్యి ప్రిపేర్ చేసే ముందు ఈ మీగడని ఫ్రీజర్లో నుండి హాఫ్ అన్ అవర్ ముందే బయట పెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాతను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసి కూల్ వాటర్తో గ్రైండ్ చేయాలి. కూల్ వాటర్ వేయడం వలన వెన్న తొందరగా తయారవుతుందండి. ఒకేసారి వాటర్ ఎక్కువగా వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తుండండి. మరి ఎక్కువ టైం గ్రైండ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు, తొందరగానే అయిపోతుంది. ఇదిగోండి, వెన్న అయితే రెడీ అయిపోయింది. ఇలా వెన్న సెపరేట్ అయింది కాబట్టి ఈ వెన్నను తీసి మనం ఒక బౌల్లోకి వేసుకుందాం. మిక్సీలోనే కాకుండా కవ్వంతో కూడా వెన్న తయారు చేసుకోవచ్చండి. కవ్వం సహాయంతో అయితే కొంచెం టైం టేకింగ్ పని, అది తొందరగా అవ్వాలంటే మిక్సీలో వేసుకోవడం అంతేనండి. కూల్ వాటర్ అనేది యాడ్ చేయడం మర్చిపోకండి. ఇలా సెపరేట్ చేసుకున్న ఈ వెన్నని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాతను నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వెన్న మరగబెట్టుకోవడానికి మందంగా ఉండే పాత్రనే తీసుకోవాలండి. అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద నెయ్యి వేసుకొని తినడం వలన తెలివితేటలు పెరుగుతాయంట. బయట కొనే నెయ్యి కంటే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని వాడుకోవడమే మన హెల్త్కి చాలా మంచిదండి. ఇలా తయారు చేసుకున్న వెన్నని మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి. వెన్న కరిగిన తర్వాతను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి. నెయ్యి వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. నెమ్మదిగా వెన్న నుండి నెయ్యి సెపరేట్ అవుతుందండి. ఇలా నెయ్యి తయారవుతున్నప్పుడు చాలా కమ్మనైన వాసన వస్తుందండి. చాలా బాగుంటుంది ఈ వాసన. ఇలా కాగుతున్నప్పుడే కరివేపాకు వేసుకున్నానండి. ఈ ప్లేస్లో మెంతులు కూడా వేసుకోవచ్చు, ఇది ఆప్షన్ అండి. నచ్చే వాళ్ళు మెంతులు కానీ కరివేపాకు కానీ వేసుకుంటారు. ఇష్టం లేని వాళ్ళు అయితే ఏమీ వేసుకోరండి. నెయ్యి తయారైపోయినట్టేనండి. ఇలా పైకి పొంగుగా వచ్చిందంటే నెయ్యి రెడీ అయిపోయినట్టేనే. ఇది చల్లారాక నెయ్యి పైకి తేలుతుందండి. ఇంతేనండి, ఎంతో కమ్మనైన ఆవు నెయ్యి ఈజీగా మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.